సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్లను అరెస్ట్ చేశారు. సునీత సోదరుడు రమేష్ అనుచరులపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిన ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని, సునీత ఒత్తిడితోనే కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అనుశ్రీ, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన ఆదర్శ్ నాయుడు, అదేవిధంగా మనోజ్ నాయుడులను అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరిచే అవకాశాలు, రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన రమేష్, ఎవరైతే పరిటాల సునీతకు సోదరుడి వరుసయ్యే రమేష్ ఇందులో లేకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. కావాలనే తప్పించారన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో. మిగిలిన వారు పేర్లు నమోదు చేయకపోవడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారు. అందుకే కేవలం ఇద్దరు మాత్రమే హత్య కేసులో చూపించి మిగతా వారందరినీ తప్పించాలన్న విమర్శలు చాలా స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.